జీవన్ రెడ్డి కాంగ్రెస్ కు పెద్ద దిక్కన్నారు మంత్రి శ్రీధర్ బాబు. జీవన్ రెడ్డి మనోభావాలను పరిగణలోకి తీసుకున్నామని తెలిపారు. చేరికల విషయాల్లో సమన్వయ లోపం జరిగిందని అందరినీ సంప్రదించి పార్టీని ముందుకు తీసుకెళ్తామని చెప్పారు. జీవన్ రెడ్డి గౌరవానికి ఇబ్బంది కలగకుండా తగిన న్యాయం చేస్తామని అన్నారు. జరిగిన పరిణామాలపై శ్రీధర్ బాబుతో చర్చించామన్నారు జీవన్ రెడ్డి. పార్టీ కోసం కృషి చేసిన కార్యకర్తల మనోభావాలు దెబ్బతిన్నాయని, ప్రభుత్వానికి అండగా ఉండేందుకు ఇతర పార్టీల ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకున్నామన్నారు. కానీ కార్యకర్తల మనోభావాలను గౌరవించవలసిన బాధ్యత పార్టీపై ఉందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులైన గౌరవ జీవన్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా ఈరోజు జిల్లాలో రాష్ట్రంలోనే కాంగ్రెస్ పార్టీ పెద్ద దిక్కుగా ఉన్న జీవన్ రెడ్డి గారిని కలవడానికి నేను అదేవిధంగా లక్ష్మణ్ కుమార్ గారు, ప్రభుత్వ విప్పు ఆది శ్రీనివాస్ గారు, ప్రభుత్వ విప్పు మా పెద్దపల్లి శాసనసభ్యులు విజయరామరావు గారు, అదేవిధంగా మా రాష్ట్ర చైర్మన్ తయార్ సాబ్ మోహన్ గారు, సోదరులు నర్సింగ్ గారు అందరం కూడా రావటం జరిగింది. ఎప్పుడు కూడా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా లేకున్నా ఈరోజు కార్యకర్తల పక్షాన కాంగ్రెస్ పార్టీ నిలబెట్టాలని వారు చూపెట్టిన అనేక సందర్భాల్లో వారి బాటల్లో నడవడానికి మేమందరం కూడా ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఈరోజు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అనేక సందర్భాల్లో కూడా వారు పెద్దలు జీవన్ రెడ్డి గారు శాసన మండలిలో కానీ, ఈనాడు ఈ జిల్లాకు సంబంధించి కానీ, రాష్ట్రంలో గత 10 సంవత్సరాలు పూర్తి స్థాయిలో ప్రజల పక్షాన్ని నిలబడ్డ వ్యక్తి. మొన్న పార్లమెంట్ లో కూడా చాలా కాంగ్రెస్ పార్టీ పక్షాన మరి ఆ సీట్లో పార్టీ నిర్ణయం చేసి నిలబెట్టాలని ఆలోచన చేసినప్పుడు పార్టీ ఆదేశానుసారం ఆనాడు 2007లో 2008లో పార్లమెంటు స్థానానికి కఠినమైన పరిస్థితిలో సమయంలో కాంగ్రెస్ పార్టీ పక్షాన పార్లమెంటు సభ్యులుగా నిలబడ్డారు. జరిగిన పరిణామాలపై ఏదైతుందో చర్చించడం జరిగింది. ఇక్కడ శాసనసభ్యులు అనేది సంఖ్యాపరంగా మరి ప్రభుత్వానికి అండగా ఉండాలనే ఒక భావనతోని మరి ఇతర పార్టీలకు చెందినటువంటి ఒక శాసనసభ్యులు పార్టీలు చేర్చుకోవాలని చెప్పని తలంచవచ్చు. కానీ ఆ చేరిక అనేది ఆ ప్రాంత కార్యకర్తల యొక్క మనోభావాలను కూడా గౌరవించాల్సినటువంటి బాధ్యత పార్టీపై ఉంటుందని చెప్పని నేను భావిస్తాను. దశాబ్ద కాలం తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి కూడా మరి ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కొరకు కృషి చేసినటువంటి కార్యకర్తల మనోభావాలకు భిన్నంగా కేవలం శాసనసభలు సంఖ్యాబలం అనే యొక్క భావంతో చేసుకోవడంతో వీళ్ళ కార్యకర్తలు, అభిమానులు మరి వాళ్ళు ఏ విధంగా అందరూ గురవుతుందో దయచేసి మీరు కూడా గమనిస్తున్నారు. ఏదైనా చూద్దాం భవిష్యత్తు ఎట్లుంటుందో, కాలం నిర్ణయిస్తుందని చెప్పి అందుకే నేను పేర్కొంటున్నాను.